సద్గురు శ్రీ షిరిడి సాయిబాబా సచ్చరిత్ర. ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ దత్త. సమర్థ సద్గురు శ్రీ సాయిబాబా సచ్చరిత్ర. శ్రీ సాయిబాబా లీలలు విశ్లేషణ. నిత్య పారాయణ గ్రంథము. శుక్రవారము 2వ రోజు పారాయణము. అధ్యాయం 8. పరమాత్మ ఈ సృష్టిలో అనేక జీవరాశిని సృష్టించిరి. మానవులకు వారు చేయు కర్మలను అనుసరించి పాప పుణ్యములను ఏర్పరిచిరి. పుణ్యం ఎక్కువైన స్వర్గమునకు, పాపం ఎక్కువైన నరకమునకు వెళ్ళి వాటిని అనుభవించి మరలా భూపై అవతరించుట సృష్టి విధానము. పాపపుణ్యములు సమముగా ఉన్నప్పుడు భూమిపై మానవ జన్మం ఎత్తుదురని హేమట్ పంత్ అనుచున్నారు. భూమిపై మానవునిగా జన్మించిన వానికి మాత్రమే మోక్షం పొందుటకు అవకాశమును పరమాత్మ కలిగించినారు. ఎవరి పాపపుణ్యములు పూర్తిగా నిష్క్రమించునో ఆ మానవులు మోక్షమును పొందుదురు. ఎప్పుడో పరమాత్మ నుండి విడివడిన మానవుడు మరలా నిజస్థానమైన పరమాత్మను చేరుట, ఇదే మోక్షము. కనుక మోక్షము గాని పుట్టుక గాని మానవులు వారు చేసుకున్న కర్మలపై ఆధారపడి ఉన్నది. ఇదియే వేదాంత సారము. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యం. సృష్టిలోని జీవకోటి అంతయు ఆహారం తీసుకునుట, నిద్రించుట, భయమును అనుభవించుట, సంతానోత్పత్తిని చేయుట సమానమే. ఈ 4 విధముల అనుభవించుట వరకే. అయినా ఏ జీవిగా పుట్టినా ఒక్కటే. మానవుడైనను ఈ 4 విధముల వరకే అయినా అన్ని జీవులతో సమానమే. మానవునికి ఒక్కనికే వేరొక ప్రజ్ఞ ఉన్నది, అది జ్ఞానం. తద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందవలను. మరే జీవికి ఈ అవకాశం సృష్టిలో కల్పించలేదు. చివరకు దేవతలకు కూడా లభ్యమవదు. మానవ జన్మ యొక్క ప్రత్యేకత ఆత్మ సాక్షాత్కారం పొందుట. మోక్షం పొందుటే మానవ జన్మ పరమావధి. అన్ని జన్మల కంటే ప్రత్యేకమైన విచక్షణ జ్ఞానం గల మానవ జన్మను సార్థకత పరుచుకునవలెను. మరణమని వార్యమని ఎరిగి ఉండుటచే ఆ అశ్రద్ధ చేయక, కునికపాట్లు పడక, విసుగు విరామం లేకుండా మానవ జన్మ యొక్క విద్యుక్త ధర్మమైన మోక్షమును పొందుటకు రాత్రింబవళ్ళు కృషి చేయవలెను. మోక్షమును పొందుటే మానవ జన్మ పరమావధి. సాయిబాబాను సద్గురువుగా ఆశ్రయించి మోక్షమును పొందవచ్చు. మోక్ష సామ్రాజ్యమును చేరుటకు ఎవరి తెలివితేటల వారికి చాలవు. పుస్తకములు చదివినను సరిపోదు. ఆధ్యాత్మికోపన్యాసములు విన్నప్పటికీ పొందలేని ఆత్మసాక్షాత్కారం సద్గురువు సాంగత్యం వలననే లభించును. కనుక భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురువును ఆశ్రయించుటే తక్షణ కర్తవ్యం. భగవత్ సాక్షాత్కారమును పొందిన సద్గురువును ఆశ్రయించుటకు మనము చేయు ప్రయత్నము చేయవలేను. కానీ ఆ భగవంతుడే స్వయంగా భూమిపై సమర్థ సద్గురువై అవతరించి ఉన్నారు. శ్రీ సాయిబాబాగా గురు పరంపరకే సామ్రాట్ అయిన శ్రీ సాయిబాబాను మనము గురువుగా పొందుట ఇప్పటి మానవులమైన మన అదృష్టము. అట్టి సద్గురు లీలలను వినుటకు మనకు మోక్షప్రదము. శ్రీ సాయిబాబా రుచులకు ఆశించలేదు. భక్తులు షడ్రసోపేతమైన పదార్థములను తెచ్చినను వాటి జోలికి పోలేదు. ప్రతినిత్యము 5 ఇండ్ల వద్ద భిక్షను స్వీకరించి ఆ వచ్చిన పదార్థములన్నీ ఒక మట్టి కుండలో పోసి కుక్కలు, పిల్లులు మొదలగు జీవులు అందులో మూతిపెట్టు తినుచున్నను వాటిని తోలక వాటితో కలిసి తాను తినుచు, ఈ మానవుడు కూడా అన్ని జీవుల్లో ఒక్కడని, జీవులన్నీ పరమాత్మ స్వరూపమేనని, మానవులకే కాదు ఏ జీవికి పెట్టినా పరమాత్మకు పెట్టినట్లేనని తన సర్వవ్యాపకత్వ జ్ఞానమును మానవులకు కలిగించింది. భిక్షకుని వలె భుజమునకు ఒక గుడ్డ జోలెను తగిలించుకుని 2వ చేత ఒక రేకు డబ్బా పట్టుకుని గృహస్థు గుమ్మము నుండి నిలిచి, అమ్మ రొట్టె ముక్క పెట్టు అని చేయి చాచిన పరమాత్మ అయిన బాబా విధానం మనకెట్లు ఎరకపడును. పులుసు, మజ్జిగ వంటి పదార్థములు రేకు డబ్బాలోను, అన్నము, రొట్టె మొదలగునవి జోలీలో వేయించుకొనిడివారు. అలా తాము దేహము చాలించే వరకు చేసి ఉండేది. సాయి సచ్చరిత్రలో గుర్తుంచుకొనవలసిన స్త్రీ తాత్య కోతే పాటిల్ తల్లి బాయి జాబాయ్. మొదటగా బాబాను సేవించి భోజనమిడిన వారు ఈమె. ఆమె ప్రతిరోజు మధ్యాహ్న సమయమున రొట్టె కూర పెట్టిన గంపను తలపై పెట్టుకుని సమీపంలోని చిట్టడవిలో ఉన్న బాబాను వెతుకుచు క్రోసుల కొద్దీ దూరము నడిచి నిశ్శబ్దముగా ఒక చోట్ల కండ్లు మూసుకొని ఆత్మజ్ఞానముతో ఉండు బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి భోజనం పెట్టేది. బాబా ముందు విస్తరి ఒకటి వేసి తమ గంపలో ఉన్న కూర, రొట్టె ఆ విస్తరిలో పెట్టి బాబాను కొసురుచు ప్రక్కన కూర్చుని తినిపించేది. అలా తినిపించిన తరువాత తిరిగి వచ్చి తాను భుజించేది. ఇలా కొన్ని సంవత్సరముల తర్వాత బాబా అడవులకు వెళ్ళటం మాని మసీదులో కూర్చుని భుజించుటచి ఆమెకు అడవులకు పోవుట తప్పినది. బాబా భిక్షాటనం ప్రారంభించిన తర్వాత బాబా బాయా జాబాయి ఇంట కూడా ప్రతినిత్యము భిక్ష స్వీకరించిరి. ఆమె తనకు చేసిన సేవను బాబా గుర్తునందించుకునిరి. ఆమె పుత్రుడు తాత్యాను మరణము నుండి రక్షించి అతని మృత్యువును బాబా తాను స్వీకరించి ఆమె రుణమును తీర్చుకునిరి. మనలా కృతజ్ఞత మర్చిపోవారు కాదు బాబా.
ఈ తల్లి బాయాజాబాయ్ బాబాను సాక్షాత్ భగవంతునిగా విశ్వసించినది. ఆ విశ్వాసమే ఆమె కొడుకును రక్షించినది. ఇలా బాబాను ఎవరు విశ్వసించగలరో, సేవ చేయగలరో ఆ రుణమును బాబా మనకు సేవ చేసి తీర్చుకుంటారని ఈ లీలలో గ్రహించాలి. బాబా దేహముతో ఉండగా వారి సాంగత్యము, వారి స్పర్శను అనుభవించుట, వారి వాక్కుని విని ఆనందించుట అదృష్టము. అట్టివారు భక్త మహల్సాపతి, తాత్యా కోతే పాటిల్ వీరిద్దరూ బాబాతో కలిసి మసీదులో ఒకరి కాళ్ళు ఒకరికి తగులినట్లు వారి తలలను తూర్పు, పడమర, ఉత్తరములకు పెట్టి రాత్రులందు పడుకునిడివారు. అనేక కబుర్లు చెప్పుకొనుచు తమ భేదము లేక బాబా వారితో కబుర్లు చెబితే శిరస్సు కాళ్ళు నొక్కుకొనుచు ఆనందించేవారు. అలా 14 సంవత్సరములు మాత్రము తన తండ్రి చనిపో వరకు బాబాతో కలిసి తాత్య మసీదులో పరుండెను. మహల్సా బాబా దేహానంతరము కూడా చివరి వరకు మసీదులోనే పరుండెను. శ్రీ సాయిబాబా రహతా నివాసి కుశాల్ చంద్ యందు ప్రేమ చూపువాడు. బాబా ఒక్కొక్కప్పుడు టాంగాలోనూ మరొకప్పుడు ఎడ్లబండ్ల మీద బాబా రహతా వెలుచుండగా రహతావాసులు ఎదురు వచ్చి బాజా భజంత్రీలతో ఊరేగింపుగా గ్రామంలోనికి తెచ్చేవారు. బాబా రహతాలో కుశాల్ చంద్ ఇంటికి వెళ్ళేవారు. చివరకు బాబా వారందరినీ ఆశీర్వదించి తిరిగి షిరిడి వచ్చేవారు. రహతాలో కానీ నీమ్గామ్లో కానీ రాత్రులు ఉండేవారు కాదు. బాబా రైలుపై ఎప్పుడూ ప్రయాణం చేయలేదు. మానవ జన్మ ప్రత్యేకత, దాని ప్రాముఖ్యత మన తక్షణ కర్తవ్యం అని అవగాహన అయినది. ఓం శ్రీ సాయి గురవే నమః. 8వ అధ్యాయం సమాప్తము.